was simply beautiful. Beautiful Rakul, handsome Ram Charan, beautiful locations, fantastic medley. Taman garki గట్టిగా చప్పట్లు వేసుకుందామా? ఓకే, సో ఒక సాంగ్ విన్నాము చూసాము. ఇప్పుడు ఇంకొక సాంగ్ ని వినిపించడానికి డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ గారినే పిలిచేద్దామా? మాస్ అండ్ క్లాస్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్ఎస్ తమన్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ తమన్ గారు ఆన్ టు ద డేస్ అండ్ డివివి దానయ్య గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు అవర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఓకే, సో తమన్ గారు, మేము నాయక్ తర్వాత ఈ కాంబినేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాము. ఆల్రెడీ బ్రూస్ లీలోని ఒక సాంగ్ బ్రూస్ లీక్ లాగా మాకు కనిపించేసింది, వికీ లీక్ లాగా, అండ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. సో జనరల్ గా ఒక సాంగ్ మీరు ట్యూన్ చేసినప్పుడు ఆనందం పొందుతారా, లేకపోతే రిలీజ్ అయ్యి జనాల దగ్గర నుంచి ఆదరణ ఎక్కువగా వచ్చినప్పుడు యూ ఫీల్ మోర్ హ్యాపీ? సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? అది రిసెప్షన్ బట్టి, బ్యాడ్ గా వస్తే ఫీల్ అవుతాం, బాగా వస్తే ఎంజాయ్ చేస్తాం డెఫినెట్ గా. మీకు చాలా తక్కువ సందర్భాల్లో అలా బ్యాడ్ రెస్పాన్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉండుంటాయేమో. బట్ ఈ సినిమా సాంగ్స్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఆల్ ది సాంగ్స్ అండ్ విజువల్ తో వచ్చిన తర్వాత ఇట్ విల్ బి మోర్ క్రేజీ. ఓకే, సో జనరల్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ ని కంపోజ్ చేసేటప్పుడు లిరిక్ రైటర్ సాహిత్యాన్ని బట్టి కంపోజ్ చేస్తారు. ఇక్కడ మీరు చరణ్ వేసే స్టెప్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏమైనా కంపోజ్ చేస్తారా? అవును, ఈ సాంగ్ లిరిక్ రాసిన రామ్జోయ్ శాస్త్రి గారిని వేదిక మీద వస్తే బెటర్ ఏమో. ఇప్పుడా? ఎస్.